భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు మనందరితో, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచండి. చాలాసార్లు మనుషులుగా ఈ లోకంలో మనం భయానికి గురవుతూ ఉంటాం. అది ఏ రకమైన భయమైనా కావచ్చు. మనిషిగా పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు ప్రతి మనిషి భయపడుతూనే బ్రతుకుతూ ఉంటాడు, భయపడుతూనే జీవిస్తూ ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే భయమే మనిషిని నడిపిస్తూ ఉంది అని చెప్పాలి. మీరు చూడండి, ఎవరైనా సరే మనుషులు చదువుకునేటప్పుడు మార్కులు వస్తాయో లేదో అని భయపడతారు. మార్కులు వచ్చిన తర్వాత ర్యాంకు వస్తుందో లేదో అని భయపడతారు. మార్కులు ర్యాంకులు వచ్చిన తర్వాత ఉద్యోగం వస్తుందా లేదా అనేది ఒక భయం. ఉద్యోగం వచ్చిన తర్వాత దాంట్లో ప్రమోషన్ వస్తుందా లేదా అని భయపడతాం. ఇన్ని చేసిన తర్వాత, ఇంత మంచిగా ఉన్న తర్వాత వివాహం అవుతుందో లేదో అని మళ్ళీ ఒక భయం కదండి. వివాహం అయిన తర్వాత ఆ వచ్చిన వాడు సరిగ్గా చూసుకుంటాడో లేదో అని ఒక భయం. మగపిల్ల అయితే ఆ వచ్చిన మా తల్లిదండ్రులని వీళ్ళందరితో మంచిగా ఉంటుందా లేదా అని ఇంకో భయం. సరే, ఈ భయం అయిపోయిన తర్వాత 1-2 సంవత్సరాలు పిల్లలు కలగకపోతే పిల్లలు కలుగుతారో లేదో అని ఒక భయం. పిల్లలు కలిగిన తర్వాత వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో అని ఇంకో భయం. వీళ్ళు పెరిగిన తర్వాత వీళ్ళకు చదువు సరిగ్గా అబ్బుద్దా లేదా అని ఒక భయం. చదువు అబ్బిన తర్వాత వీళ్ళకి మంచి మార్కులు వస్తాయో లేదో అని ఒక భయం. మంచి మార్కులు వచ్చిన తర్వాత వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయో లేదో అని మళ్ళీ భయం. వీళ్ళకి ఎట్లాంటి పెళ్లి చేయాలని ఒక భయం. మళ్ళీ వీళ్ళకి సంతానం కలుగుతారా లేదా అని ఒక భయం. ఈ భయాలతోనే ఈ మనిషి ముసలోడైపోతాడు, చివరికి చనిపోతాడు. చనిపోయే ముందు అసలైన భయం పట్టుకుంటుంది మనిషిని, అది మరణ భయం. చచ్చిపోయిన తర్వాత నరకంలోకి పోతానా, పరలోకానికి పోతానా అని ఒక భయం. జీవితకాలం అంతా మంచిగా జీవిస్తే పరలోకానికి పోతానంత ధైర్యం ఉంటే మనిషి ఇక భయపడడు చావుకి. ఎప్పుడైతే నేను సరిగ్గా బ్రతకలేదు, నా జీవితం నరకానికి పోతానేమో అనే భయం ఏర్పడిందంటే మనిషి మరణం దగ్గరికి వస్తున్నప్పుడు గడగడలాడుతూ ఉంటాడు. ఇట్లాగా మనిషి జీవితంలో జీవితాంతం కూడా ఈ భయం అనేది వెంటాడుతూనే ఉంటుంది. ఎక్కడ మనిషిని వదలదండి. కొన్నిసార్లు మనిషి అయినా వదులుతాడేమో కానీ ఈ భయం మనిషిని అస్సలు వదలదు. కొన్నిసార్లు బంధువుల నుంచి భయాలు వస్తూ ఉంటాయి, ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి భయం వస్తూ ఉంటుంది, కట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి, కన్న వాళ్ళ దగ్గర నుంచి, ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక భయం మనిషి జీవితాంతం తరుముతూనే ఉంటుంది భయం. అట్లాంటి సమయంలో యేసుక్రీస్తు మనకు ఒక మాట చెప్తున్నాడు. ఏమిటంటే, భయపడొద్దు, నమ్మిక మాత్రమే ఉంచు. ఎవరికి చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు? ఒక వ్యక్తికి చెప్తున్నాడు. అంటే ఆ వ్యక్తికే కదండి చెప్పింది, మాకు కాదు కదా అంటారేమో. లేదు, యేసుక్రీస్తు ఏ మాట చెప్పినా అది అందరినీ ఉద్దేశించి చెప్పిందే. అది మనం అర్థం చేసుకోవాలి. ఎవరితో చెప్పాడు ఈ మాట అంటే, యాయీరు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి 12 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె చావడానికి సిద్ధంగా ఉంది. అయినా సరే నమ్మకంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నా కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది, 12 ఏళ్ళు ఆమెకి, కాబట్టి దయచేసి రండి, ఇంటికి వచ్చి కాస్త ప్రార్థన చేయండి, ఆమె బాగుపడుతుంది అని వచ్చాడు. సరే పద అని దారిలో వెళ్తానే ఉండగానే ఇంకొక స్త్రీ వచ్చేసింది. ఈమెకు కూడా ఒక రోగం ఉంది. ఈమెకు కూడా 12 సంవత్సరాల నుంచి అదే రోగంతో బాధపడుతుంది. మీరు జాగ్రత్తగా గమనించారా? ఇది యాయీరు కుమార్తెకు ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది? 12 సంవత్సరాలు. మీకు అనిపించట్లేదా? ఇతనికి 12 సంవత్సరాల కుమార్తె, ఈమెకి కూడా 12 సంవత్సరాల రోగం. ఏమిటి ఈ 12 అని ఎప్పుడైనా అనిపించలేదా? అవును, ఆలోచించాలి. ఏంటి ఈ 12 అంటే, 12 అనేది బైబిల్ గ్రంథంలో పరిపూర్ణమైన సంఖ్య, లేక ఈ మానవ జాతికి సూచనగా ఉంది. మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడు? ఈ రోగాన్ని స్వస్థపరిచాడు. ఆమె వచ్చింది, అయ్యా 12 ఏళ్ల నుంచి నాకు ఈ రోగం ఉంది,
నమ్మకంతో వచ్చాను, నీ వస్త్రపు చెంగు ముట్టుకున్నాను, నా రక్తధార కట్టిపోయింది, నేను బాగుపడ్డానయ్యా అని అందరికీ సాక్ష్యం ఇచ్చింది. మళ్ళీ యేసు ప్రభు యాయీరింటికి వెళ్ళిపోయాడు. అట్లా వెళతంగానే మార్గ మధ్యలో ఇంకో వ్యక్తి ఎదురొచ్చాడు. యాయీరు, అనవసరంగా తొందరపేట మాకు బోధకుడిని, నీ కుమార్తె చనిపోయింది, ఇక బోధకుడిని శ్రమ పెట్ట మాకు, ఎప్పుడు దాకా అంటే కోస్త కనుఊపిరితో ఉంది కాబట్టి వచ్చి ప్రార్థన చేస్తే బ్రతుకుద్దేమని ఒక ఆశ ఉంది, కానీ ఇప్పుడు అది కూడా లేదు, చచ్చిపోయింది, ఇక ఎందుకు ఎన్ని శ్రమ పెట్టడం ఎందుకు, ఇంటి దాకా తీసుకురావటం ఎందుకు అని ఒక మనిషి వచ్చి యాయీరుకి చెవిలో చెప్పాడు. యేసు ప్రభు ఆ మాట విని యాయీరుతో చెప్తున్నాడు, ఇప్పుడు భయపడొద్దు, నమ్మిక మాత్రమే ఉంచు. చాలాసార్లు మనం కూడా ఒక వార్త విన్నప్పుడు వెంటనే భయం వచ్చేసింది మనలో. అది మనల్ని భయపెట్టే వార్తే కావచ్చు, బెదిరించే వార్తే కావచ్చు, ఇంకేదో వార్తే మన చెవులోకి పడగానే తెలియకుండానే మనలో ఒక భయం వచ్చేస్తూ ఉంటుంది. యేసు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, భయపడొద్దు. నీవు విన్న దాన్ని బట్టి నువ్వు భయపడొద్దు, నీకు కనపడే దాన్ని బట్టి నువ్వు భయపడొద్దు. నువ్వు ఏదైతే విన్నావో, ఏదైతే చూసావో దానికి మించి నేను చేస్తాను, దానికి పూర్తి భిన్నంగా నేను చేస్తాను. చనిపోయింది, ఇక పనికి రాదు, ఎందుకులే అని నువ్వు భయపడుతున్నావేమో, బ్రతికించి నీ ముందు పెడతాను, నమ్మిక మాత్రం ఉంచు. ఇది యేసుక్రీస్తు చెప్తున్న మాట. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఎప్పుడైనా ఎట్లాంటి భయానికి లోనయ్యావా? అయితే యేసుక్రీస్తు నీతో చెప్తున్న మాట, భయపడొద్దు. ఇక మరి ఏం చేయమంటావు? నమ్మిక ఉంచు, నా మీద నమ్మకం ఉంచు. నీ పరిస్థితి ఎట్లా ఉన్నా సరే దాన్ని బాగు చేసి చూపించేవాడిని నేను. మరణకరమైన పరిస్థితిలో ఉన్నావా? బాగు చేసి చూపిస్తా నేను, నమ్ము అంటున్నాడు దేవుడు. కానీ చాలాసార్లు విశ్వాసులుగా మనమేం చేస్తామంటే, మనం విన్న దాని మీదనే బాగా నమ్మకం ఉంచుతాం, కానీ యేసు ప్రభు మీద నమ్మకం ఉంచాం కదండి. ఒక చిన్న ఉదాహరణ, నీకు బీపీయో షుగరో వచ్చేసింది, డాక్టర్ చెప్తాడు, అమ్మా నీకు బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, ఇక నీ జీవితాంతం ఇది తగ్గదు, ఇక మందులు వాడాల్సిందే, వేరే ఆప్షన్ లేదు అంటాడు. అది బాగా నమ్ముతావు. అదే ఒక సేవకుడు దేవుని వాక్యం ద్వారా, అమ్మా ఇదిగో దేవుడు నిన్ను స్వస్థపరచగలడు, బాగు చేస్తాడు ఇదిగో అని అంటే, ఏ మాట నమ్ముతావు? ఈ రెండిట్లో బాగా డాక్టర్ చెప్పిన మాట ఎక్కువ నమ్ముతావు కదా. అంటే మన విశ్వాసం దేవుని మాటల మీద కంటే కూడా మనుషుల మాటల మీదనే బాగా నమ్మిక ఉంచుతూ ఉంటాం. అందుకని దేవుడు కూడా, వాళ్ళ మాటే నమ్ముతున్నావుగా, వాళ్ళు చెప్పిందే బాగా నమ్ముతున్నావుగా, నా మాట నమ్మట్లేదుగా నువ్వు సరిగ్గా అని దేవుడు కూడా మనల్ని వదిలేస్తూ ఉంటాడు. మీకు అర్థమైందా అండి? దేవుడు ఏదైనా చేయగలడు, చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. చనిపోయిన వాళ్ళని తిరిగి లేపాడు దేవుడు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను కూడా దేవుడు బాగు చేశాడు, యాక్సిడెంట్ల నుంచి కూడా దేవుడు విడిపించాడు. దేవుడు ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది లేదు. మరి ఎందుకని మన జీవితాల్లో జరగట్లేదంటే, మనం ఆయన్ను సరిగ్గా నమ్మట్లేదు. మనుషులు ఎవరో ఏదో చెప్తే దాన్ని బాగా నమ్ముతున్నాం, కానీ దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తే మాత్రం మనం నమ్మటం లేదు. ఇదే మనలో ఉన్న లోపం. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, భయపడొద్దు, నమ్మకం మాత్రం ఉంచు. ఈ భయం ఏం చేస్తుందంటే మనల్ని అవిశ్వాసంలోనికి తీసుకుపోతుంది, అపనమ్మకంలోకి తీసుకుపోతుంది. మొట్టమొదటిసారిగా అపవాది చేసేది ఏమిటంటే మనలో భయాన్ని కలిగిస్తాడు. ఈ భయం వల్ల ఏంటి? దేవుణ్ణి మనం సరిగ్గా నమ్మం, ఇక విశ్వసించం, ఇక చిన్నగా అపనమ్మకం వచ్చేస్తూ ఉంటుంది. ఈ రకంగా మనిషి ఏం చేస్తుంటాడంటే దేవుడి నుంచి దూరంగా పోతూ ఉంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, నేనున్నాను, నేనున్నాను. నీ పరిస్థితి ఎట్లా ఉన్నా సరే నేను బాగు చేస్తా, నీ స్థితి ఎట్లా ఉన్నా సరే నేను బాగు చేస్తా. ఈ మాట నమ్ముతావా? మనిషి మాట నమ్ముతావా? దేవుని మాట నమ్ము, నీ జీవితం బాగుపడుతుంది. మనుషుల మాటలు నమ్మితే నీ జీవితం నాశనం అవుతుంది. నీకు మంచి జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ దేవుని మాట నమ్మితే తప్పనిసరిగా నీకు మేలే జరుగుతుంది తప్ప ఏ మాత్రం కూడా కీడు రాదు, రానేరదు.
మనుషుల మాట నమ్మితే మేలు జరగవచ్చు, జరగకపోవచ్చు, గ్యారంటీ లేదు. కానీ దేవుని మాట నమ్మితే 100% నీకు మేలు జరుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. దేవుడు అంటున్నాడు, భయపడొద్దు, నమ్మకం మాత్రమే ఉంచు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జీవితంలో ఇప్పటిదాకా దేనికో భయపడుతూ వచ్చావేమో. ఇక దేవుడు అంటున్నాడు, భయపడొద్దు, ఏదైనా సరే నీవు ధైర్యంగా చెయ్యి, నేనున్నాను. నీ వెనక ఎవరున్నారు? నేనున్నాను. కాబట్టి నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు. ఇది ఎట్లాంటిదంటే, ఒక చిన్న పిల్లవాడు కొట్లాడుతూ ఉన్నాడు అనుకుందాం. తనకంటే ఒక 2-3 సంవత్సరాల పెద్దవాడు వచ్చి ఈ పిల్లోడిని కొట్టాడు. వీడేం చేశాడు? వీళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న రా అని పిలుచుకొని పోయాడు. ఇప్పుడు ఈ చిన్న పిల్లవాడే అంతకుముందు భయపడిన వాడు ఇప్పుడు ఏం చేస్తాడు? ధైర్యంగా రేయ్ రారా, ఇప్పుడు రారా అంటాడు. ఎందుకు? వీళ్ళ వెనకాల ఎవడున్నాడు? ఇప్పుడు నా వెనకాల ఎవరున్నారు? ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, నీ తాట తీస్తాడు అని ధైర్యం. అలాగే దేవుడు కూడా నీకు నాకు ధైర్యం ఇస్తున్నాడు. నువ్వు ముందుకు అడుగు వెయ్యి, నేనున్నాను నీ వెనకాల. నిన్ను ఎవరైనా ఏదైనా అన్నారా? వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. నిన్ను ఎవరైనా దేని గురించైనా బెదిరించారా? వాళ్ళ సంగతి నాకు వదిలేయి, నేను చూసుకుంటా. దేవుడు నీ పక్షాన ఉంటాడు, నీవు గనక ధైర్యంగా ఉంటే. దేవుడు అదే అంటాడు, నేను నీ వెనకాల ఉన్నాను, నీవు ధైర్యంగా ముందుకు అడుగు వేయి. నిన్ను ఎవరైనా అడ్డుపడుతున్నారా? నిన్ను ఎవరైనా బెదిరిస్తున్నారా? నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి, నాకు వదిలేయి అంటాడు. ఇది నువ్వు నమ్మి ధైర్యంగా ముందుకు అడిగేస్తే కనుక దేవుడు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. నీవు ఎదిరించి నువ్వు ఏమీ చేయలేవు. మీకు అర్థమైందండి? నీవు మనుషుల్ని ఎదిరించి వాళ్ళతో గొడవ పెట్టుకొని కొట్లాడుకొని నువ్వేమీ చేయలేవు. కానీ నీవు దేవుని చేతికి వాళ్ళని అప్పగిస్తే దేవుడు ఎట్లా ఆడుకోవాలో అట్లా ఆడుకుంటాడు. వాళ్ళని ఉంచాలా తీసేయాలా అనేది దేవుడు చూసుకుంటాడు. నీకు ఏమాత్రం అభ్యంతరం లేకుండా దేవుడు తన పని తాను చక్కగా చేసుకుంటూ వెళతాడు. ఎన్నో సంవత్సరాల నుంచి పరిచర్యలో ఉన్నాం. నేను పుట్టింది మొదలుకొని నేను 4వ తరగతి చదువుతుంది మొదలు దేవుని సన్నిధిలో నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను. ఎంతోమందితో కలిసి సేవ చేశాను. ఈ సేవలో ఎన్నో చూశాను. కొత్తపాలెంలో మేము సేవ చేస్తూ ఉన్నప్పుడు ఇలా మైకు పెట్టిన ప్రతిసారి ఇంకొక వ్యక్తి ఎదురుగా వచ్చి కొట్లాడడానికి వచ్చేవాడు, గొడవ పెట్టుకోవడానికి వచ్చేవాడు. సరే, మేము అతను గొడవ పెట్టుకున్న ప్రతిసారి ఆ మైకు ఆఫ్ చేసి ఇక్కడే కూర్చొని ప్రశాంతంగా ప్రార్థన చేసేవాళ్ళం. కొంతకాలానికి ఏమైంది, సరిగ్గా 3 నెలలు తిరిగి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి శుభ్రంగా మంచం పట్టేశాడు. మంచం పట్టేసి ఇక చనిపోతాడేమో అన్న పరిస్థితికి వచ్చేసాడు. అప్పుడు వాళ్ళ భార్య వచ్చి, అయ్యా ఇట్లా మా ఆయన ఇట్లా ఉన్నాడండి, కాస్త ప్రార్థన చేయండి అంటే ఇక మేము వెళ్ళి ప్రార్థన చేశాం. దేవుడు అతన్ని మరణాపాయం నుంచి బ్రతికించేశాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇక అడ్డు చెప్పలేదు ప్రార్థనా విషయంలో. అట్లాగా ఏదైతే నీకు అడ్డుగా ఉందో, ఆటంకంగా ఉందో, దేవుడు దాన్ని తీసేస్తాడు, నీకు మార్గాన్ని సరళం చేస్తాడు. ఎప్పుడు అంటే నీవు ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు. ఒకవేళ మేమే గనక ఎదురాడి గొడవాడి నువ్వెంత అనుకుని ఉంటే అప్పుడు ఏమయ్యేవాడు? నువ్వే మాట్లాడుకుంటున్నావుగా, నువ్వే కొట్లాడుకుంటున్నావుగా, ఇక నాతో పని ఏముందిలే అని దేవుడు పక్కకు తప్పుకునేవాడు. అట్లా కాకుండా దేవుని చేతికి వాళ్ళని అప్పగించి నువ్వు పక్కకు తప్పుకుంటే దేవుడు రంగంలోకి దిగుతాడు. వాళ్ళని ఎక్కడ ఏమి చేయాలో దేవుడు చేసి నీకు అడ్డు లేకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎవరైనా సరే నీకు ఇబ్బంది కలిగిస్తున్నారా? ఎవరైనా సరే నీకు అడ్డుగా ఉన్నారా? నీ విశ్వాసానికి కానీ నీ ఆత్మీయ జీవితానికి కానీ అడ్డుగా ఉంటే గనక తప్పనిసరిగా నీవు వాళ్ళని దేవుని చేతికి అప్పగించు. ఏం చేయాలి? దేవుని చేతికి అప్పగించు. దేవుని చేతిలో పడటం చాలా భయంకరమండి. దేవుని వాక్యంలో ఉంది, జీవం గల దేవుని చేతిలో పడటం భయంకరం. ఎంత భయంకరం అంటే ఇక ఏమవుద్దో కూడా తెలియదు. దేవుడు కనుక కోపం వస్తే, దేవునికి కోపం పుట్టించావా
ఇక నువ్వు కాదు కదా, ఈ భూమి కూడా ఉండదు. అంత ఉగ్రత ఉంటుంది దేవుని యొక్క ఉగ్రత. కాబట్టి దేవుడు అంటున్నాడు, భయపడ మాకు, నేనున్నా నీ వెనకాల.